స్వచ్ఛ సర్వేక్షణలో మెరుగైన ర్యాంకు సాధనకు అధికారులు సమన్వయంతో పనిచేయాలని నల్గొండ నగరపాలక సంస్థ కమిషనర్ శరత్ చంద్ర అన్నారు. ట్రాఫిక్ సిగ్నల్స్ వద్ద వెంటనే షేడ్ నెట్స్ ఏర్పాటు చేయాలని ఆదేశించారు. స్వచ్ఛ సర్వేక్షణ్ 2026 సిటిజన్ ఫీడ్బ్యాక్, తాగునీటి సరఫరా, పారిశుద్ధ్యం, డబుల్ బెడ్రూమ్ ఇండ్లు, ప్రజావాణి ఫిర్యాదుల పరిష్కారం మరియు అభివృద్ధి పనులపై నల్గొండ నగరపాలక సంస్థ కమిషనర్ శరత్ చంద్ర బుధవారం సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్వచ్ఛ సర్వేక్షణలో అధిక సంఖ్యలో సిటిజన్ ఫీడ్బ్యాక్ నమోదు అయ్యేలా మెప్మా సిబ్బంది విస్తృత ప్రచారం నిర్వహించాలని సూచించారు. ప్రజలకు ఫీడ్బ్యాక్ యొక్క ప్రాముఖ్యత వివరించి క్యూఆర్ కోడ్ లేదా మొబైల్ యాప్ ద్వారా ఫీడ్బ్యాక్ నమోదు చేసే విధానంపై అవగాహన కల్పించాలని ఆదేశించారు. డబుల్ బెడ్రూమ్ ఇండ్ల పరిసరాలను శానిటేషన్ సిబ్బంది పరిశుభ్రంగా ఉంచాలని, ఇంజనీరింగ్ శాఖ ద్వారా కనీస మౌలిక వసతులు కల్పించాలని సూచించారు. వేసవి కాలంలో నగరంలో ఎక్కడా తాగునీటి సమస్య తలెత్తకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ప్రజావాణిలో వచ్చిన ఫిర్యాదులను సకాలంలో పరిష్కరించాలని, పెండింగ్ దరఖాస్తులను త్వరితగతిన క్లియర్ చేయాలని చెప్పారు. వేసవి తీవ్రత దృష్ట్యా నగరంలోని ప్రధాన ట్రాఫిక్ సిగ్నల్స్ మరియు జంక్షన్ల వద్ద ప్రజలకు ఉపశమనం కలిగించే విధంగా షేడ్ నెట్ వెంటనే ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ఈ సమావేశంలో ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ బి రాములు, అసిస్టెంట్ సిటీ ప్లానర్ కృష్ణవేణి, డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ అశోక్, అసిస్టెంట్ ఇంజనీర్ ఆసింబాబా, రెవెన్యూ ఆఫీసర్ జి శివరాంరెడ్డితో పాటు డివిజన్ అధికారులు పాల్గొన్నారు.